కొనియాడబడే స్త్రీ కలిగి ఉండాల్సిన గుణగణాలేంటో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్త్రీ ఒక్కటే కాదు, ఇక్కడ పురుషుడికైనా స్త్రీకైనా వారి జీవితంలో ఎప్పటికీ కూడా నన్ను 10 మంది మంచి అనాలి, 10 మంది యొక్క అభిమానాన్ని నేను చూరగొనాలి, నన్ను మెచ్చుకోవాలి అనే సర్వసాధారణమైన లక్షణాలు ప్రతి మనిషిలో కనబడతాయి. సహజమైన లక్షణాలు అవి. ఎవరు నన్ను చీత్కరించుకోవాలని కానీ, చీదరించుకోవాలని కానీ, లేదంటే అసహించుకోవాలని కానీ, పక్కన పెట్టాలని కానీ, గౌరవించకూడదని కానీ ఎవరు అనుకోరు. కాబట్టి ఈ కొనియాడబడే లక్షణం అనేది అందరికీ రాదు. దీనికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇరువురికి, స్త్రీకి పురుషునికి ఇరువురికి కూడా మేలుకరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికి ప్రస్తుత కాలానికి బిడ్డకు ఉపయోగకరం కాకపోయినా భవిష్యత్తులో ఆమె ఉన్నతమైనటువంటి కొనియాడబడే స్థితిలోనికి ఎదగటానికి పెద్దలుగా ఉన్నటువంటి అక్కల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి, తల్లుల స్థానంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ తల్లుల స్థానంలో ఉన్న వాళ్ళకి, ఒక మాటలో చెప్పాలంటే ఎదిగినటువంటి ప్రతి స్త్రీ పురుషులకు కూడా మేలుకరమైనటువంటి మాటలు ఇవి. కాబట్టి దయచేసి ఇది కేవలం సిస్టర్స్కి మాత్రమే అనుకోను, లేకపోతే చిన్నపిల్లలకు మాత్రం అనుకోను నిర్లక్ష్యపరచకండి. మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చివరి మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చివరి మాటలో మనం చూడగలిగితే చివరి రెండు మాటలు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సో రెండు విషయాలు మనకి ఇక్కడ ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. మొట్టమొదటి విషయం ఏంటి? దేవుని యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందట. స్త్రీ ఒక్కటే కాదు, దేవుని యందలి భయభక్తులు కలిగిన ఏ మనిషి అయినా సరే కొనియాడబడతారు. బాగానే ఉంది. మరి దేవుని యందు భయభక్తులు అంటే రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. మొట్టమొదటిది ఏంటి? దేవుని యందలి భయం. రెండవది దేవుడు అంటే భక్తి. భయాన్ని, భక్తిని మనం ఎలా నిర్వచించుకోవాలి? ఈ రెండు ఒకటే కాదు. చాలామంది ఒకటే అనుకుంటారు. కలిసి ఉన్నాయి కనుక ఒకటే అనుకోకండి. రెండు వేరు వేరు లక్షణాలే. మరి ఒక్కో లక్షణాన్ని మనం కలిగి ఉంటే ఉండేటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచన చేస్తే మనలో ఏ పాలలో ప్రస్తుతానికి అవి ఉన్నాయి, ఇక మీదట మనం ఎంత పెంచుకోవాల్సి ఉంది ఏంటి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి విషయం చూద్దాం. అదే దేవుడంటే భయపడేవాళ్ళు. మనలో ఎంతమంది దేవుడంటే భయపడే లక్షణాలు ఉన్నాయి? ఈ భయం అనగానే గుర్తుపెట్టుకోండి, భయం రెండు రకాలు. ఎన్నో సందర్భాల్లో మనకి ఈ రెండు సందర్భాలు కనబడుతుంటాయి. అంటే ఒకటి, భయపడద్దు నేనున్నాను అని దేవుడు భరోసా ఇచ్చినట్టు చెప్పిన సందర్భాలు కొన్ని చోట్ల ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో ఏమైనా ఉంటాయి, నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అని అంటాడు. ఇంతకు భయపడాలా భయపడకూడదా అంటే రెండు కరెక్టే, రెండూ చేయాలి. భయపడడం అనేది దేవుడికి భయపడాలి. భయపడకుండా ఉండాలి అంటే అనవసరమైన విషయాలకు భయపడకూడదు. మరి ముఖ్యంగా పాపము చేయడానికి భయం ఉండాలి. పాపం చేసిన తర్వాత భయపడకూడదు. భయపడడం అనేది మంచిది కాదు. ఉదాహరణకి దేవుడు ఆదాము గారిలో భయం చూశాడు.
మొట్టమొదటిసారిగా ఆదాం గారిలో భయం ఎలా వచ్చింది? అది పాపము చెయ్యడానికి భయమా, అది చేసిన తర్వాత వచ్చిన భయమా? చేసిన తర్వాత వచ్చిన భయం, అది ప్రమాదకరమైన భయం. పాపం చేయటానికి భయపడుతున్నాం అనుకోండి, అది మంచి భయం. అది చేసిన తర్వాత భయపడుతున్నాం అనుకోండి, అది చెడ్డ భయం. కోర్స్ ఇంకా భయంకరమైనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, చేసిన తర్వాత కూడా భయం రాదు. పాపం చేసిన తర్వాత కూడా భయం ఉండదు. అది ఎక్స్ట్రీమ్ అన్నమాట. అది దాన్ని పక్కన పెడితే దేవుని యందలి భయం అంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సందర్భం మనం చూడగలిగితే 15వ వచనం నుండి చూద్దాం. నిర్గమకాండము మొదటి అధ్యాయము 15వ వచనం నుండి సందర్భం ఉంటుంది, 20వ వచనం వరకు ఉంటుంది. కనుక 6 వచనాలు నేను చదువుతాను. ఐగుప్తు రాజు ఏం చేశాడు అంటే, సిప్రాపోయా అనే హెబ్రీల మంత్రసాలతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తూ ఉన్నప్పుడు, వారు కాన్పుపేటల మీద వాళ్ళని చూచినప్పుడు, మగవాడు పుడితే వాడిని చంపేయండి, ఆడపిల్ల అయితే దాన్ని బ్రతకనియండి అని వారితో చెప్పాడు. అయితే ఆ మంత్రసానులు, ఇదే మనకు కావాల్సింది, దేవునికి భయపడినటువంటి స్త్రీలు ఏం చేశారు ఇక్కడ అంటే, రాజు ఆజ్ఞను తిరస్కరించారు. రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే ఏమైపోతుంది? వాళ్ళ పదవులకు మాత్రమే కాదు గండం, వాళ్ళ ప్రాణానికి కూడా గండమే, ప్రమాదమే. అంటే పదవి పోయినా పోకపోయినా మాకు అవసరం లేదు, అది ప్రాణమే తీసేసినా పర్లేదు, కానీ దేవుని భయం అయితే మాకు ఉండాల్సిందే అన్నటువంటి ఆలోచనలో ఉన్నారంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, దేవుడు అంటే భయపడే మనుషులు ఎలా ఉంటారు అని అంటే, పర్యవసానాలతో సంబంధం లేకుండా, అంటే భవిష్యత్తులో అది నష్టమా లేకపోతే నాశనమా, కీడా, ప్రాణాపాయమా, వీటితో సంబంధం లేకుండా దేవుడి చిత్తం నెరవేర్చాలి అంతే. ఇప్పుడు ఇశ్రాయేలీల తరపున రాబోతున్నటువంటి వారసులు ఉన్నారు. ఎందుకు ఫరో రాజు మగ బిడ్డల్ని తీసేయాలని ఆలోచన చేశాడు? ఈవెన్ ఈ రాజును పోలే కొత్త నిబంధన కాలంలో మనకు హేరోదు రాజు ఉన్నాడు. ఆయన కూడా ఏం చేశాడు? పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల లోపు ఉన్న మగ బిడ్డల్ని చంపించాడు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, స్త్రీ గర్భవాసం నుండి, అంటే హవ్వమ్మ గర్భవాసము నుండి పుట్టబోయేటటువంటి వ్యక్తి ఆమె నీ తల మీద కొట్టుననే మాటను చూసారా? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో. అది బైబిల్ గ్రంథం అంతటికి కీ రెఫరెన్స్. అది అలా రాబోతాడు అంటే సాతానుకు ఒక మాటలో చెప్పాలంటే దాని క్రియలను లయపరచడంతో పాటు, శీఘ్రంగా చితకతొక్కడంతో పాటు, పూర్తిగా దాని ప్రాబల్యాన్ని, దాని యొక్క బలాన్ని తుత్తునీయలు చేయటానికి రాబోతాడు ఒక పురుషుడు. కాబట్టి పురుషుడు రూపంలోనే రాబోతాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? పురుషుల్ని లేకుండా చేయాలి. మీరు గమనించగలిగితే హెబ్రీ స్త్రీలకు ఊరికే జస్ట్ ఒక మాట మాత్రమే చెప్పింటే వాళ్ళు ఆ పనికి పూనుకోరు. ఎందుకనంటే సొంత జాతిది. ఈ మంత్రసానులు ఎవరు? హెబ్రీలే. చంపమంది ఎవరిని? హెబ్రీలనే. ఇప్పుడు నువ్వు నీ డ్యూటీని మనం చేస్తూ సొంత వాళ్ళని చంపమంటే ఊరికే చంపుతారా? మీకు ప్రమోషన్ ఇస్తాం, ఇంకా స్పెషల్ ప్యాకేజీలు లాంటివి ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, ఎన్నెన్ని చెప్పుండొచ్చో. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి దేవుడి చిత్తం నెరవేరాలి దేవుని పిల్లల పట్ల అనేటటువంటి ఒక సత్సంకల్పంతో ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ దేవుడి చిత్తం నెరవేరాల్సిందే అని ప్రాణానికి తెగించి నిలబడతారు. చూసారా? వాళ్ళే దేవునికి భయపడేవాళ్ళు అని అంటే. అసలు ఈ తరహా క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళకి దేవుడు ఎంత తోడు ఉంటాడంటే, ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఈ పని చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారట? దేవునికి భయపడి 17వ వచనంలో, ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా
ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేస్తారని వాడిని అడిగారు. అందుకు ఆ మంత్రసాలను చెప్తున్నారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. చిత్రం మీరు చూడండి, సొంతోళ్ళ దగ్గర ఐగుప్తీయులకు రాజు ఐగుప్తు స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు గమనించారా? ఐగుప్తు రాజు దగ్గరే ఐగుప్తు స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతూ, వాళ్ళ దగ్గర బానిసత్వంలో ఉన్నటువంటి హెబ్రీ స్త్రీలను గొప్ప చేసి మాట్లాడితే పుండు మీద కారం చల్లినట్టు అవదా? అయినా క్లారిటీగా చెప్పారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చురుకైనటువంటి వాళ్ళు. అంటే మీ ఐగుప్తు స్త్రీలకు చురుకుదనం లేదనే కదా అర్థం, అవునా కదా? ఐగుప్తు స్త్రీలకు హెబ్రీ స్త్రీలకు ఉన్నంత చురుకుదనం లేదు. ఇంకా చెప్పాలంటే ఇలా ఎంత చురుగ్గా ఉంటారంటే, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్తే, ఇక అంటే వ్యాలిడ్ ఆన్సర్ అన్నమాట ఇది. ఈ మాట చెప్పి హెబ్రీ పిల్లలని బ్రతకనిచ్చినందుకు దేవుడు అంటే భయపడి, దేవుడు ఆ మంత్రసానులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా పిల్లలు? కింద చదువుదాం మనం. 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ మంత్రసానుల జనం విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఎందుకట? ఆ మంత్రసానులు దేవునికి భయపడునందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. అంటే ఈరోజు మన పిల్లల్ని చూసి మనం ఏమనుకుంటాం? మన కాలములో జరిగిన వంశాభివృద్ధి కంటే మన తర్వాతి తరములో జరిగే వంశాభివృద్ధి ఇంకా బాగుండాలనుకుంటాం లేదా? 100% అనుకుంటాం, ప్రతి ఒక్కరూ అనుకుంటాం. అది ఖచ్చితంగా. ఇప్పుడు మనం కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళకి పిల్లలు 2-3 ఉంటారు, కానీ మనవరాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళను చూసి మురిసిపోతూ ధైర్యం తెచ్చుకుంటూ సంబరపడిపోతూ బతుకుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే వంశాభివృద్ధి జరగటం కంటే మించింది లేదు. ఈవెన్ మనం నిండు మనసుతో పిల్లల్ని ఆశీర్వదించినప్పుడు ఏమని ఆశీర్వదిస్తాం? మీరు వర్ధిల్లాలని అనుకుంటాం కదా. మరి ఆ వర్ధిల్లాలంటే బిడ్డల్లో ఏముండాలో తెలుసా? ముందుగా మనలో ఏముండాలో తెలుసా అండి? దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం అనేది ఎలా ఉండేది? దేన్ని బట్టి మనం అనుకోవాలంటే, పర్యవసానాలతో నిమిత్తం లేకుండా, లాభ నష్టాలతో సంబంధం లేకుండా మనం దేవుడి ఇష్టం నెరవేర్చాలి అన్న తపనతో బతకాలి. దేవుడిని భయపడటం అంటే. ఇక్కడ దేవుడికి భయపడే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎప్పటికీ అంతమవ్వట, నాశనం అవ్వట. ఎందుకంటే కావాల్సింది ఏముంది మనకి? మనం మన పిల్లల విషయంలో ఏమని కోరుకుంటాం? ఇంతకంటే ఏం కోరుకుంటామండి? ఇంతకంటే కోరుకుంటామా? ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే, మన పిల్లలు తరతరాలు నిలిచిపోవాలి అంటే ఏం జరగాలి అని కొత్త నిబంధనలో ఒక మంచి మాట చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని ఇదే గతించిపోయే లోకంలో దేవుడి చిత్తాన్ని జరిగించే వాళ్ళు ఉంటే వాళ్ళు నిరంతరం జీవిస్తారట. దేవుడు ఎప్పుడైనా మీకు డౌట్ వస్తుందో లేదో, ఎప్పుడో క్రీస్తు పూర్వం కాలం చేసిన భక్తులందరినీ తెర మీదకి ప్రతి తరంలో తీసుకొస్తూ ఉంటాడు దేవుడు. వాళ్ళు చచ్చిపోలేదా? వాళ్ళ జీవితం అక్కడతో అంతమైపోలే మరణంతో? నిరంతరము వాళ్ళని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి మాట్లాడతాడు. విశ్వాస వీరులందరినీ తీసుకొని వస్తాడు హెబ్రీ పత్రికలోనికి వస్తే. ఎందుకంటే వారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళు. అదే దేవుడికి భయపడటం అంటే. ఈ రోజుల్లో మనం దేవుడి చిత్తం నెరవేర్చేటప్పుడు లాభ నష్టాలను లెక్కేసుకుంటాం చాలామంది. దీంట్లో ఏం కంఫర్ట్ ఉంటుంది, ఏది ఇబ్బంది ఉంటుంది అనేటువంటివి ఆలోచన చేస్తూ ఉంటాం తప్ప, సిప్రాపోయే మంత్రసానుల్లాగా అంటే కాకిలా కలకాలం బతకటం కంటే కోకిల 6 నెలలు బతికితే చాలన్నట్టు ఉంటుంది చూసారా సామెత. అట్లాగా అరే ఈ రాజులకు వాళ్ళ కీళ్లకు భయపడి ఎక్కువ కాలం బతకటం కంటే దేవుడి చిత్తం నెరవేర్చి మహా అంటే ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ చరిత్రలో నిలిచిపోతాం మనం అనే ఆలోచన చేయటం జరిగింది. ఇదే మనమందరము దేవుని ఎడల కలిగి ఉండాల్సినటువంటి భయం.
ఏ పరిస్థితులతో నిమిత్తం లేనటువంటి స్థితిలో, ఎందుకంటే ఇక్కడ కాదు, నిరంతరము జీవించటం అంటే దీన్ని మనం ఇంకొక విధంగా ఏం చెప్పాలి అంటే దేవుడి చిత్తం జరిగించేటువంటి పరిస్థితుల్లో ఏమైపోతామట మనం. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమనంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు అన్నాడు మత్తయి సువార్త 7:21 కదా. కాబట్టి పరలోకానికి కూడా చేరుకుంటారు. ఈ భూమి మీద బ్రతికినప్పుడు వంశాభివృద్ధితో పాటు నిరంతరము జీవించే కీర్తి ప్రతిష్టలతో పాటు మహాలోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని యందలి భయము కలిగినటువంటి వ్యక్తుల లక్షణాలు అలా ఉంటాయి. అందుకే పిల్లలకు కానీ మనం కానీ ఏమని ఫిక్స్ అయిపోవాలి అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పరిస్థితులతో ఆలోచన చేయకండి, లాభ నష్టాలతో బేరీజు వేయకండి. దేవుడి చిత్తము నెరవేర్చే క్రమంలో దేన్నైనా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సిప్రాపుయ అనేటటువంటి మంత్రసానులు ప్రాణాలను కూడా లెక్క చేయలే, రాజాజ్ఞను కూడా పక్కన పెట్టేశారు. అందుకే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ గురించి మనం కొనియాడే స్థితిలో ఎందుకు ఉంటున్నాం వాళ్ళని ఎందుకు దేవుడు వాళ్ళకు మేలు చేసి వంశాభివృద్ధి కలగజేశాడు? వాళ్ళని మనకు చూపించి ఇదిరా దేవుడు అంటే భయం అంటే ఎట్లా ఉండాలనే పరిస్థితి ఎందుకు తీసుకొని వచ్చాడంటే వాళ్ళకు చావు ఉండదు పిల్లరా, చావు ఉండదు. మంత్రసానులు అనే పేరుంది కానీ వాస్తవంగా చెప్పాలంటే గెలుపు మంత్రాన్ని మనకు నేర్పించినటువంటి మంత్రసానులు, విజయ మంత్రాన్ని నేర్పించినటువంటి మంత్రసానులు వాళ్ళు మర్చిపోకండి. ఇది దేవుని యందలి భయం అంటే వేటితో సంబంధం లేకుండా, పర్యవసానాలతో సంబంధం లేకుండా శిక్ష పడుతుందా, లేకపోతే రక్ష కలుగుతుందా, కలిసి వస్తుందా, కలిసి రాదా, బతుకుతామా, చస్తామా అనే వాటితో నిమిత్తం లేకుండా దేవుడి చిత్తమే నెరవేరాలి అనేటటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభుల వారికి శరీరంలో ఉన్నప్పుడు ఏ రోజు దేవుణ్ణి అడగలే. ఆఖరిగా ప్రాణం అంటే మీదికి వచ్చినప్పుడు, మరణం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక్క మాట అడిగాడు తండ్రిని, తండ్రి ఈ గిన్నెను నాకు తొలగించని. కానీ మరలా ఏమన్నాడు? అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నెరవేరాలి అన్నాడు. అంటే దేవుడి ఇష్టం నెరవేరడానికి శిలువనెక్కిన గనుడు గనుకనే ప్రభు ఈరోజు ఆయన కోసం కలం ఎక్కడ ఆగదండి. తెలుసా మీకు? ప్రపంచ చరిత్రలో ఆయన లాంటోడు ఇంకెప్పుడు పొట్టబోడు కూడా. ప్రభు గురించి రాయడం ఎక్కడో చోట జరిగిపోతూ ఉంటుందట. పాట పాడటం కానీ, కొనియాడటం కానీ, ఆయన రక్షకుడిగా స్వీకరించి ఆయనలోనికి రావటం కానీ, ఆయన నామన బాప్తిసం తీసుకోవటం కానీ, ఆయన కొరకు జీవించుట కొరకు జీవితాన్ని పరంగా పెట్టడం కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిపోతుంది. కారణం ఏంటంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడిన కమిట్మెంట్. అటువంటి కమిట్మెంట్తో ఈరోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎదగబోయేటువంటి స్త్రీ పురుషులు కానీ సిద్ధపడిపోతే మనం కూడా నిరంతరము జీవిస్తాం, వంశాభివృద్ధి జరుగుతుంది, ప్లస్ పరలోకానికి వెళ్ళిపోతాం. రెండవ లక్షణం ఉంది, అదేంటి? దేవుని యందలి భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగినటువంటి మనుషులు ఎలా ఉంటారో ఒకసారి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు, అది అంటే ఫిలిప్పి ప్రాంతం అండి, పై వచనాల్లో మనకు కనబడుతుంది. ఫిలిప్పి ముఖ్య పట్టణం, రోమీల ప్రవాస స్థానం కూడా అదే. మేము కొన్ని దినములు ఆ ఫిలిప్పిలో ఉన్నాం. 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుని కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. చిత్రం మీరు చూడండి, ప్రార్థన అయితే విశ్రాంతి దినం జరుగుతోంది, కానీ కూడి వచ్చింది ఎవరట? స్త్రీలే ఉన్నారు. ఎక్కువ మంది స్త్రీలే వస్తూ ఉంటారు. ఈరోజు కూడా ఈవెన్ మన జేసీసీ మెసేజెస్లో కూడా పురుషులు తక్కువ మంది ఆరాధనలకు వస్తూ ఉంటారు, స్త్రీలు ఎక్కువ మంది వస్తారు. కారణం ఏంటని మెసేజ్ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఎక్కువ స్త్రీలు ఉన్నారట. వాళ్ళల్లో లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ, ఈమె ఎవరట? సిప్రాపుయ మంత్రసానులు ఎవరు? దేవుడంటే భయము కలిగిన స్త్రీలు. ఈ లూదియా ఎవరట? దేవుడంటే భక్తి కలిగిన స్త్రీ. వాళ్ళు భయము కలిగిన స్త్రీలు, ఈమె భక్తి కలిగిన స్త్రీ.
భక్తి కలిగిన స్త్రీ అంటే ఎలా ఉంటుంది, భక్తి కలిగిన మనిషి అంటే ఎలా ఉంటారు, మనకు ఈమె జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అని అంటే, ఈమె మామూలు స్త్రీ కాదు. ఇంకా ఆమె దైవభక్తి గల ఒక స్త్రీ వింటూ ఉందట. ఈ వింటూ ఉండటం అనేటటువంటిది విషయం చూసారా, భక్తి కలిగినటువంటి వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాక్యం అంటే ముందుంటారు, సంఘం అంటే ముందుంటారు, సహవాసం అంటే ముందుంటారు, ప్రార్థన అంటే ముందుంటారు, బైబిల్ అంటే ముందుంటారు, సేవ అంటే ముందుంటారు, పరిచర్య అంటే ముందుంటారు. అది భక్తి అంటే. ఇందులో ఈమె స్పెషాలిటీ ఏంటో తెలుసా, మనం ఏదైతే భక్తిలో వెనకంజ వేస్తున్నామో, సంఘంలో, సేవలో, పరిచర్యలో, కార్యక్రమాల్లో వెనకంజ చేయటానికి మనం ఏదైతే సాకులు చెప్తున్నామో, మా కుటుంబాలు ఉన్నాయి, మాకు బర్డన్స్ ఉన్నాయి, మాకు పెట్టెలు ఎక్కువ ఉన్నాయనో, లేకపోతే మాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయనో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఏవైతే చెప్తున్నామో అవన్నీ ఉన్నాయి ఆమెకి. ఆమె విధవరాలు కాదు, ఒంటరి మహిమ కాదు, అందరిలాంటి గృహిణినే. అందున ఈమె దేవుడి దగ్గరికి రాకపోవడానికి, ఇంకా దేవుడు అంటే భక్తి చేయకపోవటానికి ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నామే. మళ్ళీ చెప్తున్నా, దేవుడి దగ్గరికి ఈ కారణాలు బట్టి రాలేరండి అన్న లక్షణాలు ఏమిటి ఉన్నాయి. ఎలా చెప్పగలవు అది? కింద చదివితే ఒక మాట ఉంది చూడండి. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఊదారంగు పొడి అంటే ఇది మామూలు పొడి కాదు, ఇది ఆకు ఒక్కలో వేసుకున్న పొడి లాంటిది కాదు. ఇది ఈ ఊదా రంగు అనేటటువంటి దాన్ని ఊదా రంగు వస్త్రాలకు వాడతారు. ఈ వస్త్రాలు ఎవరు పడితే వాళ్ళు వేసుకునేది కాదు, ఇద్దరు వేసుకుంటారు. ఒకటి రాజులు, రెండు ధనవంతులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ వస్త్రాలు ధరించారట? ఊదారంగ వస్త్రాలు ధరించారు. ఎందుకు? రాజు అని చెప్పుకున్నాడు కదా, అందుకు. రాజు గనుక ఊదారంగు వస్త్రాలు ధరింపజేయడం అనేది జరిగింది. ఒకటి. రెండవది, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు వస్త్రాలు ధరించుకున్నాడు. అంటే ధనవంతులు ధరించుకునేటటువంటి వస్త్రాలు ఊదారంగు వస్త్రాలు అని. అటు రాజులు కానీ లేదా ఇటు ధనవంతులు కానీ ధరించుకునేటటువంటి వస్త్రాలు అని. ఇకపోతే ఈ రంగు పొడి ఏదైతే ఉందో ఇది ఆ పరిసర ప్రాంతాల్లో ఒక రకమైన గువ్వల నుండి వచ్చే ద్రవము నుండి రంగు తయారు చేస్తారట. అది చాలా అరుదుగా దొరికేది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ధనవంతులకు, రాజులకు వాడేటటువంటి రంగు నమ్ముతోంది అంటే ఈమె వ్యాపారస్తురాలు. ప్లస్ మామూలు వ్యాపారం, చిరు వ్యాపారం, మధ్య వ్యాపారము, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేది కాదు, మళ్ళీ పెద్ద వ్యాపారాలే, మంచి కాస్ట్లీ వ్యాపారం చేసేటటువంటి స్త్రీ ఆమె. అంటే వ్యాపారం చేస్తూ ఉన్నది, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నది. ఎంత బిజీగా ఉండేదో. ఏం చేస్తుందట? వీటన్నిటి పక్కన పెట్టి విశ్రాంతి దినం వచ్చి రాగానే, ప్రార్థన అని తెలియగానే వచ్చి దేవుడి మాటలు వింటుందట. వినడం కూడా మామూలుగా కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారంటే దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోయి వచ్చే ఉంటారు. వాళ్ళకి ఏం ఎక్కవు, అలా వచ్చి వినేటువంటి వాళ్ళకి ఏం ఎక్కువ. అసలు ఎంత సెలబ్రిటీ స్థాయిలో ఉన్నోళ్ళైనా నేర్చుకోవాలన్నటువంటి స్థితిలో ఉన్నోళ్ళకే ఎక్కుతాయి. ఈమె ఎలా వచ్చిందన్నమాట? వచ్చి మామూలుగా వెళ్ళ. చూడండి, ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఈ మాటలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు అంటే ఎవరి హృదయాన్నైనా ప్రభువే తెరుస్తాడు. అంటే ఈరోజు మనం వినటం లేదంటే దేవుడు తెరలేదని అర్థం. చాలామంది దేవుడి మాటలు వినటం లేదంటే వాళ్ళ హృదయాలను దేవుడు తెరవలేదనా? వాట్ ఈస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి? ఎన్నో సందర్భాల్లో దేవుడు ఫరో హృదయమును కఠినపరిచాడు గనక ఆయన వాళ్ళను పోనీయలేదు అనే మాట కనబడుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడే కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు దేవుడి ఒక మనిషి హృదయాన్ని తెరిచే విధంగా అనుకూలతలు ఆ మనిషి కలిగి ఉంటే తెరుస్తాడు. ఎందుకనంటే
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి ఎవడైనా విని తెరిస్తే వస్తా అంటే అర్థం ఏంటి? వాళ్ళకు ఉండాలి, వినే వాళ్లకు ఆ ఇంటెన్షన్ ఉండాలి. వినకూడదు అని అనుకుంటే మెలకువలో విన్నా వెళ్ళారు ఎక్కువవి. ఒక మనిషి వినకూడదు, కఠినపరచుకోవాల్సిందే, ఏమాత్రం ఎక్కించుకోకూడదు. ఎందుకంటే ఇంత ముందు చెప్పాను మీకు, ఇంతకుముందు తెలుసు తెలియదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకున్నట్టు కొంతమంది వాక్యం ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటారు. అంటే ఎంత పెద్ద దాడి జరిగినా కూడా అస్సలు లోపలికి ఎక్కం. అట్లాంటి స్థితిలో ఉన్నారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఎందుకు చెప్పని యేసు ప్రభువే వచ్చి డైరెక్ట్గా చెప్పని ఎక్కం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కాకుండా ఈమె పరిస్థితి ఏంటి? ఆమె హృదయాన్ని తెరిచేను కనుక అంటే అర్థం ఏంటి? ప్రభు తెరిచే విధంగా ఆమె అనుకూలతలు కలిగి ఉన్నది, ఆమెకు ఇష్టమైంది. దేవుడి మాటలు వినడానికి ఆమె సిద్ధపడింది, నేర్చుకోవటానికి. ఇంకా చెప్పాలంటే వెంటనే ఏం చేసింది ఆమె? 15వ వచనంలో ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. దేవుడి యందలి భక్తి కలిగిన వాళ్ళంటే వెంటనే ఏం జరుగుతూ వస్తాయి? ఒకదానితో ఒకటి కనెక్టివిటీ పెరిగి దేవుడికి చేరువైపోతారు. అది కుటుంబాలున్నా, పిల్లలున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, వ్యాపారం ఉన్నా. ఎంత పెద్ద వ్యాపారం ఇది! అప్పుడప్పుడు వ్యాపారం చేసేవాళ్ళని చూడండి, బ్రదర్ ఈరోజు ఎందుకు రాలేదంటే ఏమంటారు? ఈరోజు వ్యాపారం బాగా స్ట్రాంగ్గా జరిగింది, అందుకే రాలేకపోయాను కదా. గుర్తుపెట్టుకోండి, లూదియా కంటే గొప్ప వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. లూదియా గారి కంటే పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు లేరు. లక్షల్లో వ్యాపారం ఆమెకు జరిగేది. ధనవంతులకు, రాజులకు మాత్రమే పొడి అమ్మేటటువంటి స్థితిలో ఉన్నామే. ఆమె నీకు నాకేం చెప్తుంది తెలుసా? ఒక ఆడకూతుని నేనే ఇంత పెద్ద వ్యాపారం చేస్తూనే దేవుడి మాటలంటే వచ్చి వాలిపోతున్నానే. వాలిపోవటంతో పాటు ఏం చేసింది? హృదయాంతరాలలోనికి చేర్చుకున్నది దేవుడి మాటల్ని. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వచ్చి పోయి కొంతమంది జీవితాలు ఉంటాయి, ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. ఏం చేస్తారు? ఆదివారం వస్తారు, వాక్యం అంటారు, వెళ్ళిపోతారు, వాక్యం అంటారు, వెళ్ళిపోతారు. ఎంతకాలం ఇది? బతికినంతకాలం. బ్రతికినంతకాలం ఇలాగ ఉంటారు. కానీ లూదియా అలా ఉండలా. దేవుని యందలి భక్తి అంటే ఎలా ఉంటుందంటే 1 by 1 అన్నింటినీ అనుకూలతలు చేసుకుంటూ దేవుడికి చేరువవుతూ ఉండడం జరుగుతుంది. అదే మనం లూదియాలో చూడగలం. ఈరోజు మనం ఏం చేయాలి? పిల్లల విషయం ఆలోచన చేస్తే ఏదో మాటలు రానప్పుడైతే పర్లా, మాటలు వచ్చేటప్పుడన్నా మనం భక్తికి నేర్పిస్తున్నామా? తెలియనప్పుడైతే పర్వాలేదు, కాస్త ఊహలోకి వస్తున్నప్పుడన్నా మనం నేర్పించగలిగే స్థితిలో ఉన్నామా? సరే, మనం దేవుళ్ళలోకి వచ్చిన ప్రారంభ దినాల్లోనే అయితే పర్లా. దినాలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, దశాబ్దాలు గడిచిపోతున్నాయి, మృత్యుకు చేరువైపోతున్నాము. దినాలు గడిచే కొద్దీ మనం ఇప్పుడు ఎట్లున్నాం? చేరువవుతున్నాం ఆయనకి. భక్తి అంటే అదే. కళ్ళ ముందు చూస్తూ ఉండగానే తిమోతి స్టెప్ బై స్టెప్ అలా ఎదిగిపోతూ వచ్చాడు. నా బిడ్డ అని మొదలు పెడతాడు తిమోతికి రాస్తూ పౌలు గారు. తిమోతి మొదలు అది ముగిసే సమయానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు తెలుసా? దైవజనుడా అంటాడు. దైవజనుడు, నా జత పనివాడు అన్నటువంటి రీతిగా ఎదిగిపోతాడు. పౌలు గారితో పాటు కలిసి పత్రికలు రాశాడు. భక్తి అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కాదు, ఎదుగుదల గ్రాడ్యువల్గా కనబడాలి. ఇంటోళ్ళు కూడా పొందారట. ఆమె పొందటమే కాదు, ఆమె ఇంటోళ్ళు. ఎందుకంటే భక్తిలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. పైకి భక్తి కాదు ఆమెకున్నది, పవర్ఫుల్ భక్తి. పైకి భక్తి కాదు ఆమె. ఇంట్లో కూడా, మన కుటుంబాల్లో కూడా మనకు నిజమైనటువంటి శక్తివంతమైన భక్తి ఉంటే మనల్ని బట్టి మన ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మారాలి. మారారు. లూదియా మార్పును బట్టి తన ఇంటి వాళ్ళు మారారు, తన భర్త మారడం జరిగింది, తన కుటుంబ సభ్యులు మారడం జరిగింది. ఆమె ఇంటి వాళ్ళు బాప్తిసం పొంది నెక్స్ట్ ఏం చేసింది? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ భక్తి ఆనవాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. బాప్తిసం పొందేశాం, బల్ల తీసుకుంటున్నాం, కానుక పడేశాం, పోతున్నాం, మన పని అయితే మనం చేసుకుంటున్నాం అని కూడా కాదు. నెక్స్ట్ ఏంటి? చదువుదాం. ఆమె
నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. అంటే ఇలా ఏం చేసింది అనమాట? ఈమె దేవుడి వాక్యం వినటమే కాదు, విని దేవుడి మాటలు హృదయాల్లో చేర్చుకోవటమే కాదు, బాప్తిస్వం పొందటమే కాదు, తన ఇంటి వాళ్ళకు కూడా బాప్తిస్వం ఇవ్వటమే కాదు, దైవజనులైనటువంటి పౌలు శీలకు కూడా ఆతిథ్యం ఇచ్చారు. ఉండండి అయ్యా, మీరు ఎంతకాలం ఉంటాడో ఉండండి అన్నటువంటి రీతిగా ఉండడం జరిగింది. అది భక్తి అంటే. అది భక్తి అంటే మర్చిపోకండి. ఇకపోతే ఫిలిప్పీ చెరసాలలో భయంకరమైనటువంటి శ్రమలు పొంది కూడా ఆఖరికి ఎవరింటికి వెళ్తారో తెలుసా? పౌలు శీలలు. ఒకసారి చూద్దాం. ఇదే 16వ అధ్యాయంలో చివరి మాట చూడండి. చెరసాల నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అంటే అక్కడ ఇంట్లో, లూదియా ఇంట్లో ఎవరున్నారన్నమాట? ఒక సహోదరులు మాత్రమే కాదు, సహోదరులు కూడా ఉన్నారు. తన ఇంటి వారిలో సహోదరులను కూడా కాపాడుకోగలిగింది. దేవుని యందలి భక్తి కలిగినటువంటి వ్యక్తులు, పురుషులైనా స్త్రీలైనా చెయ్యాల్సింది ఇది. అది బెనిఫిట్ ఏంటనుకున్నారు? లాభం ఏంటనుకున్నారు? మనం మన ఇంటి వాళ్ళని కాపాడుకోవడం కంటే మించిన భాగ్యం ఏముందండి అసలు? మన ఇంటి వాళ్ళని మనం కాపాడుకోవడం, ప్రభువులో నిలబెట్టుకోవటం కంటే మించి ఏముంది చెప్పండి? ఆలోచన చేయండి. కనుక దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులంటే వీళ్ళు. భయం అంటే, దేవుడంటే భయం అంటే ఎలా ఉంటుందంటే పర్యవసానాలతో, పరిస్థితులతో, ప్రభావాలతో నిమిత్తం లేకుండా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తారు. దానివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, నిరంతరం జీవిస్తారు, పరలోకం వెళ్ళిపోతారు. రెండవదిగా భక్తి కలిగినటువంటి వాళ్ళంటే ఎలా ఉంటారు అని అంటే, భక్తి ఆనవాళ్ళలో ఇప్పుడు చాలామంది ఇప్పుడు షాపింగ్కి వెళ్దామని చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు? ఎగిరిగా అంతేస్తారు, క్షణంలో రెడీ అయిపోతారు. చర్చికి పోదాం అంటే చర్చికా ఎక్కలేని కరోనా, టైఫాయిడ్, మలేరియా అన్నీ కలిసి వచ్చాయంటారు చూసారా? అట్లా వస్తుంది అనమాట, అట్లా ఉంటుంది అనమాట. ప్రార్థనలకు సిద్ధపాటు ఉండదు, బైబిల్ చదవడానికి సిద్ధపాటు ఉండదు, దేవుడి సన్నిధికి రావడం సిద్ధపాటు ఉండదు. సినిమాకి వెళ్దామో, షికారుకి వెళ్దామో, పిక్నిక్కి వెళ్దామని అంటే వచ్చేస్తారు చూసారా? అది కాదు. భక్తి అంటే సేవ అంటే ముందుంటారు, పరిచర్య అంటే ముందుంటారు, ప్రార్థన కార్యక్రమం అంటే ముందుంటారు, దేవుడి మాటలు వినటం అంటే ముందుంటారు, చదివే వాళ్ళతో చదవడంలో ముందుంటారు, నేర్చుకోవడంలో ముందుంటారు, ఒక్కొక్క దాన్ని అలవర్చుకోవటంలో, ఒక్కొక్క దాన్ని అవలక్షణాలని దూరం చేసుకోవటంలో ముందుంటారు. లూదియా గారు చేసింది అదే. మాటలు విన్నది, హృదయాంతరంలో చేర్చుకుంది, బాప్తిస్వం పొందింది, కుటుంబ సభ్యులందరికీ బాప్తిస్వం ఇచ్చింది, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చింది. ఫిలిప్పి అనగానే లూదియా గుర్తొచ్చేటట్టుగా చేసింది. ఈరోజు రాజంపేట అని అనగానే భక్తుల పేర్లో టపిమని గుర్తు రావాలి. ఒక దైవజనుడు ఎంటర్ అవుతున్నాడు అనగానే అక్కడ ఇక్కడ ఫిలిప్పి అనగానే లూదియా 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 ఉంది. మనకు డబ్బులున్నామే, మంచి వ్యాపారం చేసామే, దేవుడికి ఏదో దశంభాగం ఇచ్చేస్తే ఏదో సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది, మేనేజ్ చేసుకుంటారంటే దైవజనుడు కాదైనా దేవుడు అంటే. దైవజనుడు దశంభావంతో మేనేజ్ చేయొచ్చు, దేవుడిని అట్లా కాదు ప్రియులరా, మర్చిపోకండి. కాబట్టి తన ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో బ్రదర్స్ కూడా ఉన్నారట, వాళ్ళను కూడా ఆదరించి వెళ్ళడం జరిగింది. ఆదరించబడే విధంగా సోదరులు ఉన్నారు అక్కడ. అంత దేవుడికి దగ్గరైన భక్తి వాళ్ళలో మనకు కనబడుతుంది. ఇది కొనియాడబడే వ్యక్తుల యొక్క ప్రాథమికమైనటువంటి భయభక్తులు కలిగిన లక్షణాలు. ఇక ఇప్పుడున్నటువంటి చిన్నారులను నరులుగా, నారీలుగా మనం చూడబోతాం. మరి వారిని ఎదిగించడానికి ముందు మనలో వాటి తాలూకు లక్షణాలు ఉండాలి. సిప్రాపుయాల్లో ఉంటే పిల్లల్లోకి వస్తాయి, అంతేనా? నిష్కపటమైన విశ్వాసము మొదట మీ అవ్వలో ఉంది, తర్వాత మీ అమ్మలో ఉంది, తర్వాత నీలోకి వచ్చింది అని అంటాడు కదా పౌలు గారు. కాబట్టి భక్తి, భయము అనేటటువంటి దేవుడు అంటే మనకు లేకపోతే ఏం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు? భక్తిలో మనం ఎదుగుదల అనేది లేకపోయిన పరిస్థితులు మనం ఉంటే మన బిడ్డలు చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి? కొందరు చూస్తూ ఉంటాం, ప్రార్థన చేయమంటే నిమిషం కూడా ప్రార్థన చేయలేరు. ఎందుకు? భక్తి లేదు. వాక్యం చదవడంలో విఫలం. ఎందుకంటే అర్థమైపోద్ది వీళ్ళు దొంగలు రానని.
బైబిల్ చదువుతూ ఉంటే నాకు అర్థమైపోద్ది ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ స్థాయిలో చదువుతున్నారు బైబిల్ అనేది. ప్రార్థన చేసిన విధానాన్ని చూస్తే తెలుసుకోవచ్చు. దేవుడి సన్నిధికి వచ్చి నిలిచి దేవుడి మాటలు చెప్పండి ఆ బాబు అని అంటే విశ్వాస జీవితంలోకి వచ్చి చాకాలం అయిపోతుంది, మూగోళ్ళలాగా ఉంటారు. ఇదంతా భక్తి తాలూకు ఆనవాళ్ళు కాదు ప్రియులరా. వాళ్ళలో ఒక్క 1 by 1 ఇవన్నీ ఎదుగుదలకు రావాలి. మనల్ని బట్టి, ఆ శక్తిని బట్టి అనేకులు ఆ ప్రభావానికి గురైపోయి దేవుడిలోనికి, దేవుడి కాపుదలలోనికి, దేవుడి సంరక్షణలోనికి రాగలగాలి. అది భక్తి. లూదియాలో ఉంది. భవిష్యత్ జీవితాల్లో మన కుటుంబాల్లో నుంచి సిప్రాపోయా లాంటి మంత్రస్థానాలు కలిగిన దైవ భీతి కలిగిన వాళ్ళు రావాలి. లూదియా లాంటి దైవ భక్తి కలిగినటువంటి వాళ్ళు రావాలి. అవి రావాలంటే ముందు పెద్దలుగా అవన్నీ మనం పుష్కలంగా కలిగి ఉండాలి. మెట్టుకు ఈ స్థితిలో మనమందరం ఉన్నట్టుకు సిద్ధపడి ఎలాగైతే వాళ్ళు ఆశీర్వదించబడ్డారో అట్టి దీవెనలకు, అట్టి ఆశీర్వాదాలకు మనమును పాత్రలు మగుదుముగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.